ఆశీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మనందరికీ వెండితెర, బుల్లితెర, అలాగే సోషల్ మీడియా ద్వారా సుపరిచితులైనటువంటి ఎంతోమంది ప్రముఖ గాయని గాయకులు, రచయితలు ఈనాటి కార్యక్రమానికి డ్యాన్సర్స్, బహుముఖ ప్రజ్ఞాశాలంతా కూడా అతిథులుగా విచ్చేశారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అన్నింటితో పాటుగా మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ విషెస్ తెలియజేస్తారు. సభా కార్యక్రమం అంతా కూడా మరొక్క 2-3 నిమిషాల్లో ప్రారంభం కానుంది. దయచేసి ఆహుతులంతా ఆశీనులు కావాల్సిందిగా మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి గారిని సభా ప్రాంగణానికి తీసుకురావడానికి వారి ఆ దంపతుల వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వర్యులు సభా ప్రాంగణానికి బయలుదేరారు. మరికొద్ది నిమిషాల్లో వారు సభా ప్రాంగణానికి రానున్నారు. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానమేనేమో అన్నట్టుగా తలపిస్తున్నటువంటి ఈ అద్భుతమైన ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి సభా ప్రాంగణానికి ఆ దంపతులు ఇద్దరూ కూడా మరికొద్ది నిమిషాల్లో చేరుకొనున్నారు. మాన్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా భారతమ్మతో పాటు సభా ప్రాంగణం వద్దకు విచ్చేస్తున్నారు. నిత్యం ప్రజల కోసమే తప్పిస్తూ
ప్రజా సంక్షేమమే పరమావధిగా జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రజల నేత, మాస్ లీడర్ తండ్రి రాజశేఖరుడి వారసత్వాన్ని అందిపుచ్చుకొని అద్భుతమైన పథకాలతో అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ బాటలో నడిపిస్తున్నటువంటి జనం మెచ్చిన నేత మన జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి మరికొద్ది క్షణాల్లో సభా ప్రాంగణం వద్దకు రానున్నారు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా వారి గాత్రంతో సినీ ప్రపంచంతో పాటు ఇటు ప్రజాక్షేత్రంలో ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి అద్భుతమైన సినీ గాయని గాయకులు, ప్రజా గాయకులతో పాటు వారి అక్షరాలతో అటు వెండితెరను ఇటు ప్రజల్ని, కోట్లాది మంది ప్రజల గుండెల్ని చైతన్యపరుస్తున్నటువంటి సినీ రచయితలు, ప్రజా కవులు, రచయితలు కూడా ఈనాటి సభకు విచ్చేయడం జరిగింది. వారందరితో పాటు అద్భుతమైన రైటర్స్, డాన్సర్స్, ఆర్టిస్టులంతా కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు. నిత్య కృషితో, సంకల్పంతో, ధర్మాన్ని, సత్యాన్ని నమ్మి కేవలం ప్రజా సంక్షేమం మాత్రమే పరమావధిగా ఎవరైనా అడుగులు వేస్తే వారిని ప్రజలు వారి గుండెల్లో నిలుపుకుంటారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన వ్యక్తి జననేత జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు ప్రజల మధ్య నడిచిన ఆ అడుగులు, ప్రజల గోడును విన్న ఆయన గుండె ఏనాడైతే ముఖ్యమంత్రిగా సంతకం చేశారో ఆ రోజు నుంచి ఆయన విన్న బాధలు మళ్ళీ ప్రజల్లో వినపడకూడదు, కనపడకూడదు అనే ఒకే సంకల్పంతో అనేక సంక్షేమాలను ప్రజల కోసం ఏర్పాటు చేసి కేవలం ఆలోచనలతో ఆగకుండా ఆచరణలోకి దిగి ఇది సాధ్యమే అని కని విని ఎరుగని చరిత్రను సృష్టించినటువంటి ప్రజల నేత. అందుకే ఏ ముఖ్యమంత్రి కూడా ఎరుగనంత ప్రజా అభిమానం, ప్రజల ప్రేమ ఆయనకు మాత్రమే సొంతం. అటువంటి ప్రజలు మెచ్చిన నేత, మనందరికీ నచ్చిన నేత, మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి సభా ప్రాంగణానికి విచ్చేశారు. వారికి సభాముఖంగా సాదర స్వాగతం, సుస్వాగతం. వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో ఆ దంపతుల్ని స్వాగతిస్తున్నారు. ఆహుతులంతా కూడా వారి వారి స్థానాల్లోనే ఉండవలసిందిగా కోరుతున్నాను. మన అధిపతి, మన ముఖ్యమంత్రి వర్యులు సతీమణి భారతమ్మతో కూడి జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణానికి వచ్చేశారు. వారిరువురికి కూడా సాదరంగా, సవినీయంగా స్వాగతాంజలి తెలియజేసుకుంటున్నాము. ముందుగా ముఖ్యమంత్రి వర్యులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి ఈ ప్రాంగణంలో కొలువైన ఆ పరమాత్మను సందర్శించుకుంటున్నారు. ముందుగా గణపతి పూజతో ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా ప్రారంభిస్తున్నారు. ఆ విజువల్స్ అన్ని మనం లైవ్లో చూడొచ్చు. ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా సభా ప్రాంగణానికి విచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. తండ్రి శంఖారావం, తనయుడు యుద్ధపు బాణం,
జనమే బలమై ఎదిగిన నేత అతడు. విధి తల వంచేటి విజయాలు అడుగడుగున, కన్నీళ్లే తుడిచేటి మనసున్న మారాజుర. ఇలా ప్రతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వ్యక్తి గుండె పాడే పాట జగన్మోహనుడి గానమే అవుతోంది. నిత్యం ప్రజల కోసమే తపించే నేత, ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో మాత్రమే ఎదిరించగలననే ధైర్యం నిండిన నిత్య స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీ సమేతంగా భారతమ్మతో కలిసి సభా ప్రాంగణాన్ని సందర్శిస్తున్నారు. వారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ప్రజల మధ్య తిరిగి, ప్రజల బాధలు విని, ప్రజల కోసమే పరితపించి, ప్రజల కోసమే ప్రజలు మెచ్చి మాకు అధిపతిగా ఉండండి అని ఆయనని ఎన్నుకొని, ఆ ఒక్క ఆస్థానం కాదు మా గుండెల్లో మీ స్థానం పదిలమని నిరంతరం నిరూపిస్తూ వస్తున్నటువంటి, ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, సతీమణి భారతమ్మ గారు సభా ప్రాంగణాన్నంతా సందర్శిస్తున్నారు. హరిదాసులకి వారు సత్కరించనున్నారు. సంక్రాంతి అంటేనే హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దులు, రథం ముగ్గులు, గాలిపటాలు, ఆధ్యాత్మికమైన వాతావరణం. అటువంటి వాతావరణం అంతా కూడా ఈనాడు ఈ సభా ప్రాంగణంలో మనం చూస్తున్నాం. వాటన్నింటితో పాటుగా మన తెలుగుతనం ఉట్టిపడేలా సంగీత సాహిత్యాలతో కూడినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అది కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ సమక్షంలో ఈ పండుగను ఇలా జరుపుకోవడం నిజంగా మనందరి అదృష్టం. సంక్రాంతి అంటే రైతుల పండుగ, పంట చేతికొచ్చే రోజు. నిరంతరం రైతు సంక్షేమాన్ని కాంక్షించే మనసున్న నేత రాష్ట్రానికి అధిపతి ఉన్నప్పుడు నిత్యము సంక్రాంతి. నేను ఎప్పుడు అదే మాట చెప్తూ ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నేత ఉన్నప్పుడు ప్రతిరోజు సంక్రాంతి అవుతుంది అని. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా సుభిక్షంగా ఉంటుంది వారి పాలనలో. ప్రకృతి కూడా పరవశిస్తూ ఉంటుంది. అందుకే ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి పథంలో కొనసాగుతూ వస్తోంది. తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రేషే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి అంటారు. మేషరాశి నుంచి మొదలుకుంటే సూర్యుడు ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తూ మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మనం సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటూ వస్తాము. సూర్యుడు అంటేనే వెలుగు, కాంతి, చీకట్లను పారదోలే ఆశాకిరణం. అది కేవలం ఒక నిశిని చీల్చే సూర్యుడే కాదు, మనలో ఉండే బాధ, వెనుకబాటుతనం, దుఃఖం, ఇటువంటి ఎన్నో చీకట్లను తొలగించి ఆనందాల అనే వెలుగుల్ని పంచుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అండలో, ఆయన పాలనలో నిత్యము ఇలాగే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా పాలించబడుతుంది. వారి చల్లని కనుసన్నల్లో, వారి ప్రేమలో ప్రజలంతా కూడా ఆనందంగానే ఉంటారు. నిత్య సంక్రాంతి జరుపుకుంటూ ఉంటారు. ఈనాడు ముఖ్యంగా ఈ పండుగను ప్రతి చోట ఆంధ్ర రాష్ట్ర మారు మూలల్లో కూడా మన సంస్కృతిని, సంప్రదాయాన్ని తలపించే విధంగా జరుపుకుంటూ వస్తున్నాము. ఇక్కడికి రాలేని వాళ్ళు, జగనన్నను అభిమానించే ప్రతి వ్యక్తి కూడా మీ ఇంట్లోనే మీ టీవీల ద్వారా లైవ్లో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వారి సతీమణి భారతమ్మ గార్ల విషెస్ని మీరు అందుకోవచ్చు. ఈనాటి కార్యక్రమాన్ని అంతా కూడా మీరు తిలకించవచ్చు. ముఖ్యమంత్రి వర్యులు పద్మావతి అలమేల్మంగ సమేతంగా వెంకటనాథుడు కొలువై ఉన్న ఈ ప్రాంగణంలో ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తూ వస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవులు, రచయితలు, గాయకులందరినీ కూడా పేరు పేరున వారు పలకరిస్తూ వస్తున్నారు. వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం అందజేస్తున్నారు.
ఆ విజువల్స్ మనం లైవ్లో చూడొచ్చు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సంక్రాంతి పండుగ అంటే చాలు మన సొంతింటికి చేరుకుంటాము. ఇవాళ భోగితో సంక్రాంతి వైభవం ప్రారంభమైంది. భోగాలనిచ్చే భోగి పండుగ, పాతనంతా వదిలేసి కొత్తగా జీవితాన్ని ప్రారంభించమనే గొప్ప సందేశాన్ని అందించే ఈ భోగి పండుగ నిత్య నూతనంగా మానవ జీవనం కొనసాగాలని మనకు తెలియజేసే ఒక పండుగ. ఈనాడు భోగి మంటలు పాత వస్తువులన్నీ వేస్తూ ఉంటాం. చేదు జ్ఞాపకాలని, బాధల్ని కూడా వదిలేసి మనిషి ఎప్పుడూ కూడా నిత్య నూతనంగా జీవితాన్ని ప్రారంభించాలనే ఆ సందేశాన్ని ఆచరణలో పెట్టుకుంటూ రేపటి సంక్రాంతిలోకి మనం అడుగుపెట్టనున్నాము. ఈనాడు భోగి, రేపు సంక్రాంతి, మరుసటి రోజు కనుమతో ఆంధ్ర రాష్ట్రమంతా కూడా పల్లెలు, పట్టణాలు అన్నీ కూడా సంక్రాంతి శోభతో కళకళలాడిపోతున్నాయి. ఈనాటి ప్రాంగణంలాగే ముఖ్యమంత్రి వర్యులు వెంకటనాథుడి వారి ఆశీస్సులు అందుకోవడానికి సభ ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లో ఆ భగవంతుని ఆశీస్సులు అందుకొని ఆ దంపతులు ఆశీనులు కానున్నారు. గౌరవనీయులు, మాన్యులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి కలియుగ దైవం వెంకటనాథుడి ఆశీస్సుల్ని తీసుకుంటున్నారు. భగవంతుని ఆశీస్సులు, ప్రజల ప్రేమ, ఇవి రెండే నాకున్న బలాలు అని ఆయన ప్రతి క్షణం చెబుతూనే వస్తారు. నిండుగా ఆ రెండు బలాలు ఆయన వెంట ఎప్పటికీ నడుస్తూ ఉంటాయి. వారి సతీమణికి జగన్మోహన్ రెడ్డి గారు కుంకుమ ధారణ చేశారు. అనంతరం అర్చకుల ఆశీస్సుల్ని, భగవంతుని నిండు అనుగ్రహాన్ని ఆయన అందుకోనున్నారు. వాటితో పాటు ప్రజల ప్రేమ, ప్రజల అనురాగం ఎప్పుడు ఆయన నీడలాగే ఆయన్ని వెన్నంటూ ఉంటాయి. అశేష ఆంధ్ర తెలుగు ప్రజల గుండెల్ని ఏలుతున్న జననేత జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుని ఆశీస్సుల్ని అందుకుంటున్నారు.
विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ब्रह्मण्य देवाय गो ब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमोऽस्मनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। पद्मावती भूदेवी समेत प्रसन्न वेंकटेश्वर स्वामी प्रसाद स्वस्तिदा विसस्वजर्वत्रः विमृधावसि सत्यदा अभयङ्करः स्वस्तेनन्तार्क्ष्यमरिष्टनेमिं महद्धो ब्रह्मायसं देवतानाम् असुरज्ञमिन्द्रसकं समत्स बृहद्यसो नाम भविवारहेमा अम्भोमुजमाङ्ग्यसङ्गयम् स्वस्त्यात्रेयं मनसा जदार्क्ष्यं वेदवाणिशरणं प्रपद्ये स्वस्ति संभयन्नोऽस्तु। ॐ देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे मुनयो मुनयो गृहे देवस्य देवस्य गृहे मुनयः गृहे मुनयो मुनयो गृहे गृहे मुनयो वसन्ति वसन्ति मुनयो गृहे गृहे मुनयो वसन्ति मुनयो वसन्ति वसन्ति मुनयो मुनयो वसन्ति देवानां देवानां वसन्ति मुनयो मुनयो वसन्ति देवानां वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां कवयः कवयो देवानां वसन्ति वसन्ति देवानां कवयः देवानां कवयः कवयो देवानां देवानां कवयः पार्थिवासः पार्थिवासः कवयो देवानां देवानां कवयः पार्थिवासः कवयः पार्थिवासः पार्थिवासः कवयः कवयः पार्थिवासः देवायिदं देवा देवा इदं मे महिदं देवा देवा इदं मे महिदमिदं मे सुमनस्य मानौ सुमनस्य मानौ महिदमिदं मे सुमनस्य मानौ मे सुमनस्य मानौ सुमनस्य मानौ मे सुमनस्य मानौ दिवि दिवि सुमनस्य मानौ मे सुमनस्य मानौ दिवि सुमनस्य मानौ दिवि दिवि सुमनस्य मानौ सुमनस्य मानौ दिवि देवा देवा दिवि सुमनस्य मानौ सुमनस्य मानौ दिवि देवा देवा दिवि दिवि देवा वसवो वसवो देवा दिवि दिवि देवा वसवः देवा वसवो वसवो देवा देवा वसवो दीर्घं दीर्घं वसवो देवा देवा वसवो दीर्घं वसवो दीर्घं दीर्घं वसवो वसवो दीर्घमायुरायुर्दीर्घं वसवो वसवो दीर्घमायुः दीर्घमायुरायुर्दीर्घं दीर्घमायुः अग्निर्वसुर्भव आदित्यायुः तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः पद्मावती समेत वेंकटेश्वर प्रसाद కలియుగ దైవం ఆ వెంకటనాథని ఆశీస్సులు సంపూర్ణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ గార్లపై ఉండాలని, వారితో పాటు అశేష ఆంధ్ర ప్రజల ప్రేమాభిమానాలు నీడలాగా ఇలాగే ఆయన వెన్నంటి ఉండాలని, ఇటువంటి సంక్షేమ సుభిక్ష పాలన ఆయన మనకు అందిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా మనమంతా కూడా కోరుకుందాం.
అదిగదిగదిగో ఆంధ్ర నేల పులకించే నాయకుడు, జనులందరి గుండెలను ఏలే మా జగన్మోహనుడు, బడుగుల బతుకుల రాత మార్చ జన్మెత్తిన నాయకుడు, అనుకున్నది సాధించి చూపే సంక్షేమపు సాధకుడు. సంకల్పం, దీక్ష, ధైర్యం ఇవే ఆయనకు సైన్యాలు ముందు నుండి. వాటన్నింటితో అశేష ఆంధ్ర ప్రజల ప్రేమను ఆయన సొంతం చేసుకున్నారు. ఈ యుద్ధంలో ఆయనకు ఆయుధాలు ఏవి అంటే నా బలం, నా బలగం, నా సైన్యం ప్రజలే అని నిరంతరం ఆయన చెప్తూనే ఉంటారు. అటువంటి ప్రజల బలాన్ని సైన్యాన్ని సొంతం చేసుకున్న ప్రజానేత, ఏ మూలకు వెళ్ళినా, ఏ గ్రామాన్ని తలుపు తట్టి అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగా కాదు, మా ఇంటి పెద్ద కొడుకు అని చెప్తున్న ఎంతమంది పెద్దవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు మా మావయ్య అని చెప్తున్న పిల్లలు ఎంతమందో, ఎంతమంది తలరాతల్ని చీకటి నుంచి వెలుగు వైపుకు తీసుకువచ్చినటువంటి మహానేత మన ముందు కూర్చున్నారు వారి సతీ సమేతంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రపై సువర్ణాక్షరాలతో సంక్షేమపు సంతకాన్ని చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీ సమేతంగా భారతమ్మతో ఆశీనులై ఉన్నారు.